దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆణిముత్యాల లాంటి స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ద్వారా స్త్రీలందరికీ ప్రభు అనేకమైనటువంటి సత్యాల్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు మెచ్చుకున్న ఒక స్త్రీ. పాత నిబంధనలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ యేసు ప్రభు నోటి నుండి ఈ షేబారాణిని మెచ్చుకున్నాడు. ఏంటంట ఆమె యొక్క ప్రత్యేకత తెలుసుకుందామా? మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను యొక్క విజ్ఞాన వాక్కులు వినడానికి దక్షిణ ఆఫ్రికా నుండి 2 మైళ్ళ దూరం ఒంటెల మీద ప్రయాణం చేసి సొలొమోను రాజు ఉన్నటువంటి యెరూషలేం పట్టణానికి వచ్చి ఆయన విజ్ఞాన వాక్కులు వింటుందన్నమాట. 2000 మైళ్ళు అంటే దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం పేరు షేబా దేశం. ఆ దేశాన్ని ఈమె పరిపాలిస్తుంది. ఆమె పేరు చెప్పబడలేదు, కానీ షేబా దేశపు రాణి అని ఆమె పిలువబడింది అనమాట. ఈ 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఈమెను గురించి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే దానికి ముందుగా కొంచెం మనం సొలొమోను రాజుని గురించి కూడా తెలుసుకోవాలి. దావీదు రాజు 70 సంవత్సరాల వృద్ధుడైనప్పుడు తన కుమారుడు సొలొమోన్ని ఇజ్రాయెల్ దేశానికి తన స్థానంలో రాజుగా చేస్తాడు. క్రీస్తు పూర్వం 971లో సొలొమోను రాజు తన తండ్రి దావీదు స్థానంలో రాజు అవుతాడు. ఇజ్రాయెల్ దేశానికి, యునైటెడ్ ఇజ్రాయెల్ దేశానికి రాజు అవుతాడు. ఆయన రాజు అయిన తర్వాత 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు చూస్తే ఆయన గిబ్యోన్లో ఉన్న పుణ్యక్షేత్రంలో ప్రభుకి ప్రార్థన చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆ బలిపీఠం చాలా ప్రసిద్ధికెక్కింది. అంటే కొన్ని చోట్ల ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు వెంటనే జవాబు చెప్తాడని, దేవుని బలమైన ఆత్మ ఆ చోట ఉందని ప్రజల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి గిబ్యోన్లో ఉన్నటువంటి ఆ బలిపీఠం యొద్ద మరి చాలా బలులు అర్పించి దేవునికి సొలొమోను ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లే మా నాన్నగారి స్థానంలో నన్ను రాజుని చేశావు. మరి నాకైతే జ్ఞానం లేదు, నేను చిన్నవాడను, ఈ ప్రజల్ని ఎలా పరిపాలించాలో నాకు తెలీదు. నా పరిపాలనలో ఈ ప్రజలు మరి అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి, సుఖంగా ఉండాలి, కనుక వారిని పరిపాలించడానికి నాకు వివేకాన్ని దయచేయి. చాలా మంచి ప్రార్థన. మీరందరూ తల్లులు మీ పిల్లలకి ఇలా ప్రార్థించుకోమని చెప్పండి. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మరి 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేసి మరి ఇంటికి వచ్చి ఆ గిబ్యోన్లో ఎక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు, నిద్రపోతాడు. కలలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమై చెప్తాడు, సొలొమోను, నీ ప్రార్థన నాకు చాలా నచ్చింది. నీవు దీర్ఘాయువు కానీ, సిరి సంపదలు కానీ, శత్రు నాశనాన్ని కానీ కోరలేదు, కానీ నా పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని, వాళ్ళని పరిపాలించడానికి వివేకం ఇవ్వమని అడిగావు. అంటే నీ హృదయము ఇతరుల సుఖాన్ని కోరుతుంది, దేవుని హృదయం అయి ఉంది, పరుల కొరకు అడుగుతున్నావు. కాబట్టి నేను నీకు ఇంతవరకు ఎవరికి, ఏ రాజుకి ఇవ్వని జ్ఞానాన్ని, వివేకాన్ని నేను నీకు ఇస్తాను. ఇక ముందు కూడా ఏ రాజుకి కూడా నీకు ఇచ్చినంత వివేకం నేను ఇవ్వను. అలాగే నీవు అడగకున్నా కూడా నీకు సిరి సంపదలు ఇస్తాను. నీవు నా ఆజ్ఞలు పాటిస్తే మీ నాన్నలాగా నీకు దీర్ఘాయుని కూడా ఇస్తాను అని చెప్పి ఒక్క వరం కోసం అడిగాడు, వివేకం కొరకు. కానీ దేవుడు ఆయనకి 3 కోరికలు తీర్చాడు. అంటే 3 వరాలను ఇచ్చాడనమాట. 3 వరాలను ఇచ్చాడు, కోరికలు కాదు, 3 వరాలను ఇచ్చాడు. మనం కూడా దేవునికి ప్రియంగా అడిగినప్పుడు మనం అడగని కూడా ప్రభు ఇస్తాడు. అందుకే యోహాను చెప్తాడు, యోహాను 1 లేఖ 5:14లో, మీరు దేవుని చిత్తానుసారం ఏది అడిగినా దాన్ని పొందుతారు. దేవునికి చిత్తం, దేవుని ఇష్టమై ఉంది. సొలొమోను వివేకం కోసం ప్రార్థించాలి, ఎందుకంటే రాజుగా ఉన్నాడు కాబట్టి. నువ్వు తల్లిగా ఉన్నావు కనుక తల్లిగా నీ పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ జ్ఞానం కోసం నువ్వు ప్రార్థించాలి.
నీ భర్తకి ఎలా విధేయత చూపించాలి, నీ అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, సంఘంలో ఒక స్త్రీగా నీ బాధ్యత ఏంటి, దానికోసం నువ్వు అడగాలి. ఏదై ఉన్నావో నువ్వు దానిని సరిగ్గా నిర్వర్తించడానికి కావలసిన జ్ఞానం కోసం నువ్వు అడగాలి. అలా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాకెలా అన్వయించుకోవాలి అని చదువుకోవాలన్నమాట. అప్పుడు ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయనతో కళ్ళలో మాట్లాడతారో దేవునికి వందనాలు చెప్తాడు. ఆయన తిరిగి తన దేశానికి ఇజ్రాయెల్ అంటే యెరూషలేం పట్టణానికి వచ్చేస్తాడు. గిబియోన్ నుంచి 2 ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటాయి. ఆయన మరుసటి దినాన మరి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. మొదటి రోజు అన్నమాట సింహాసనం మీద కూర్చోవడం. ఇజ్రాయెల్ ప్రజలందరూ సొలొమోను రాజుగా కూర్చున్నాడు. ఎంత వైభవంగా ఉంది. తండ్రికి తగిన కుమారుడు. మరి ఆయన అయితే ఎంతో చక్కగా పాలించాడు. ఈయన ఎలా ఉంటాడో అని కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు. అప్పుడే 2 స్త్రీలు ఒక బాబుని తీసుకొని వస్తారు. నా బాబు అంటే నా బాబు అని పోట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు సొలొమోను చెప్తాడు, ఏంటి మీ యొక్క సమస్య ఏంటి చెప్పండి అంటే, మొదటి స్త్రీ చెప్తుంది, వాళ్ళిద్దరు వేశ్య స్త్రీలు ఒకే ఇంటిలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. ఆమె మొదటి స్త్రీ చెప్తుంది, మహారాజా ఈ బాబు నేనే కన్నాను. నేను కన్నప్పుడు ఈమె కూడా తన బాబుని కనింది. అయితే ఆమె నిద్రలో తన బాబు మీద పడింది. అప్పుడు ఆ బాబు చనిపోతే ఆ చనిపోయిన బాబుని నా ప్రక్కలో పడుకోబెట్టి నా బాబుని తీసుకుంది అని. ఈ బాబు నా బాబు అని చెప్పేసి చెప్తుంది మొదటి స్త్రీ. అప్పుడు సొలొమోను ఆ బాబుని సేవకుడికి ఇచ్చేసి రెండో స్త్రీని చెప్పమంటాడు. అమ్మ నువ్వు చెప్పు. అప్పుడు ఆమె కూడా సేమ్ ఇదే మొదట ఆమె చెప్పిందే చెప్తుంది. ఇప్పుడు ఎవరు అందులో ఒకరు తప్పకుండా నిజం చెప్తున్నారు, ఒకరు తప్పకుండా అబద్ధం చెప్తున్నారు. మరి వీళ్ళ నిజమే చెప్పేవాళ్ళు ఎవరు, అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరు? సొలొమోన్కి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు, అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ సొలొమోన్కి చెప్తున్నాడు, సొలొమోను ఒక కత్తిని తీసుకొని రమ్మను, ఖడ్గాన్ని తీసుకొని రమ్మని నీ సేవకుడిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఇద్దరితో నువ్వు చెప్పు, అమ్మ ఈ బాబు నీ బాబా? అవును. ఈ బాబు నీ బాబా? అవును. ఇద్దరు స్త్రీలు అవునంటారు. మీరిద్దరూ ఈ బాబుని కన్నారు కాబట్టి మీ ఇద్దరికి ఈ బాబుని 2 ముక్కలుగా చేసి చెరొక ముక్క మీకు ఇస్తాను, సరేనా అన్నప్పుడు మొదటి స్త్రీ అంటుంది, వద్దయ్యా, బాబుని 2 ముక్కలుగా చేయకు. బాబు నేను కనలేదు, ఆమె కన్నది, ఆమెకే ఇచ్చేసి. అప్పుడు సొలొమోను ఎవరికి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? మీరైతే సొలొమోను రాజు స్థానంలో ఉంటే మీరేం చేసేవాళ్ళు? సొలొమోను రాజు అప్పుడు ఈ బాబుని మొదటి స్త్రీకి ఇచ్చేసి, అమ్మా నువ్వు కడుపు చించుకుని బాబుని కన్నావు కాబట్టి నేను 2 ముక్కలు చేస్తా అంటే వద్దు అని చెప్పావు. ఆమె కనలేదు కాబట్టి నేను 2 ముక్కలు చేస్తా అంటే ఆమె మౌనంగా ఉంది. కనుక ఇదిగో నీ బాబుని నువ్వు తీసుకొని ఆ మొదటి తల్లికి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు అందరూ కూడా ఆయన యొక్క వివేకాన్ని బట్టి అందరూ దేవుణ్ణి మరి వందనాలు చెప్తారు. ఆయనని సొలొమోను రాజుని అభినందించి వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. తండ్రికి తగ్గ కుమారుడు ఇలా సింహాసనంలో కూర్చున్నాడు కనుక ఈయన పాలనలో కూడా మనం సుఖంగా ఉండొచ్చు అని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది అనమాట. ఇలా ఈ సొలొమోను రాజు చెప్పే ఆ సింహాసనం మీద కూర్చున్న సొలొమోను రాజు ఆ వచ్చిన వాళ్ళకి, సభలో ఉన్న వాళ్ళకి అనేక సామెతలు చెప్తాడు. 3000 సామెతలు ఆయన రాశాడు, చెప్పాడు అని చెప్పి 1వ రాజుల గ్రంథం 4:29 ఉంటుంది. అలాగే 1005 కీర్తనలు ఆయన రాశాడు. బైబిల్ గ్రంథంలో వాళ్ళ నాన్నగారు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి, 150 కీర్తనలు. అయితే సొలొమోను రాసినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. 72వ కీర్తన, 127 ఇవి సొలొమోను రాజు రాసిన కీర్తనలు అనమాట. ఇన్ని రాశాడు. ఆయన చెట్ల గురించి, నక్షత్రాల గురించి, జంతువులు అన్నిటి గురించి మాట్లాడేవాడు. ఆయన మాటలు వినడానికి ఒక్క మాట ఒక్కొక్క ముత్యం అన్నమాట, ఆణి ముత్యాల్లాగా ఉంటాయి. ఇలా ప్రపంచంలో అన్ని దేశాల రాజులు, అనేక మంది జనులు ఆయన విజ్ఞాన వాక్కులు వినడానికి వచ్చారు అని చెప్పేసి 1వ రాజుల గ్రంథం మరి 4వ అధ్యాయంలో 30 నుంచి 33 వరకు రాయబడి ఉంటుంది. అలా ఒక్కొక్కరు వస్తున్నారు, రాజులు వింటున్నారు, ఆయనకి కానుకలు ఇచ్చి వెళ్తూ ఉన్నారు. ఆ వార్త దక్షిణాఫ్రికాలో ఉన్న షేబా దేశాన్ని పరిపాలిస్తున్న రాణికి, మహారాణికి అందుతుందన్నమాట. ఎంత గొప్ప అండి ఆ సొలొమోను రాజు, ఎంత విజ్ఞానం. ఆమె అనుకుంటుంది, నిజంగా అంత విజ్ఞానమా? ఆయన తినే ప్లేట్స్, ఆయన సింహాసనం అంతా బంగారమే.
ఆయన పనివాళ్ళు వేసుకునే వస్త్రాలు కూడా ఎంత చక్కగా కుడతారు, ఎంత విలువైన వస్త్రాలు వేసుకుంటారు. అసలు వెండికి విలువ లేదండి, మట్టి కుప్పలు పోసినట్టుగా వెండి పోయబడి ఉంటుంది అని ఆమె వింటుంది. నిజంగా అంత గొప్ప నా సొలొమోను అంత విజ్ఞాన వాక్కులు పలుకుతాడా అని చెప్పి ఆయన విజ్ఞానాన్ని గురించి విని చూద్దాం, నేను పరీక్షించి చూద్దామని చెప్పి ఈమె బయలుదేరుతుంది. షేబా దేశపు రాణి. ఆమె 2000 మైళ్ళు ఒంటెల మీద అనేక కానుకలు, ఆయన కొరకు బంగారం, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఒంటెల మీద దినము రాత్రి ప్రయాణం చేసి చివరికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సొలొమోన్ రాజుని చూడడానికి వస్తుందన్నమాట. అప్పుడు ఆ సొలొమోన్ రాజుని చిక్కు ప్రశ్నలతో ఆమె ఆయనని పరీక్షించాలని అనుకుంటుందన్నమాట. అయితే అవన్నీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ట్రెడిషన్స్ చెప్తున్నాయన్నమాట. బైబిల్లో లేనప్పుడు ట్రెడిషన్స్ ఇలా చెప్పాయి అని చెప్తాం అన్నమాట. షేబా రాణి 2 పూల గుత్తిలు దూరంగా టేబుల్ మీద పెట్టిందంట. అంటే వాళ్ళు ఉద్యానవనంలో ఒక హాల్లో ఉన్నారనమాట. ఈవినింగ్ డిన్నర్స్ అవుతాయి చూడండి, అలా ఉన్నప్పుడు ఆమె ఆ 2 పూల గుత్తిలని చాలా దూరంగా ఒక టేబుల్ మీద పెట్టి, సొలొమోన్ మహారాజా ఇందులో ఏవి న్యాచురల్ ఫ్లవర్సో ఏవి ఆర్టిఫిషియల్లో చెప్పాలి. అంటే ఒకటేమో నిజంగా పూలు, ఒకటేమో ఆర్టిఫిషియల్ కాగిత పూలు. చాలా దూరంగా పెట్టింది. మీరు దగ్గరికి వెళ్ళొద్దు, వాసన చూడొద్దు, చెప్పాలి, ఇక్కడి నుంచే చెప్పాలి, మీ వివేకం ఎంతో చూద్దాం అని. అప్పుడు ఆ సొలొమోన్ రాజు చెప్తాడంట, వాళ్ళు దినంలో కూర్చుని, డే టైంలో కూర్చుని ఉన్నారు. ఆ సేవకులతో చెప్పాడంట, ఈ యొక్క హాల్ ఉంది కదా, ఈ హాల్ కిటికీలన్నీ తెరవండి అని చెప్పి. అప్పుడు ఆ కిటికీలు తెరిచినప్పుడు ఆ తోటలో నుంచి, ఆ ఉద్యానవనంలో తోటలోంచి సీతాకోక చిలుకలు వచ్చి న్యాచురల్ నిజంగా ఫ్లవర్స్ మీద వాలయంట. ఎందుకంటే పూలలోంచి మకరందం వస్తుంది కదా, అది తాగడానికి. అప్పుడు సొలొమోన్ రాజు చెప్పాడంట, ఇవి న్యాచురల్ ఫ్లవర్స్, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అది ఊరికే నేను ఒక్కటి చెప్తున్నాను, చాలా. అలా అంతా కొన్ని రోజులు సొలొమోన్ రాజుతో ఉండి ఆయన జీవిత విధానాన్ని గమనించి ఆయన విజ్ఞానాన్ని విని ఆమంటుంది, నేను మా దేశంలో మిమ్మల్ని గురించి, మీ జ్ఞానాన్ని గురించి విన్నదంతా నిజమే అని ఇప్పుడు గ్రహించాను. నిజానికి నేను మీ గురించి విన్నది చాలా తక్కువ. ఎంత విజ్ఞానం! మీ రోజు మీ విజ్ఞానపు వాక్కులు వింటున్న మీ భార్యలు ఎంత అదృష్టవంతులో, మీ సేవకులు ఎంత అదృష్టవంతులో, మిమ్మల్ని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆ దేవుణ్ణి కూడా ఆమె మరి స్తుతిస్తుందన్నమాట. అంతేకాకుండా రాజుకి బంగారం, చాలా బంగారం తీసుకొని వచ్చి ఇస్తుంది, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇస్తుంది. ఆమె సొలొమోన్ రాజు వేకోనే లేచి దేవునికి బలి అర్పించి ప్రార్థన చేయడం చూస్తుంది. ఆమె అడుగుతుంది, ఎందుకు మీరు ఇలా బలి పశువుని దేవునికి ఇస్తూ ఉన్నారు? అన్యురాలన్నమాట ఆమె, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇజ్రాయెల్ బిడ్డ కాదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నా స్థానంలో, నేను చేసిన పాపాలకి నా స్థానంలో ఈ బలి పశువు మరణిస్తూ ఉంది. ఈ బలి పశువు రక్తాన్ని దేవునికి అర్పించినప్పుడు మా పాపాలు మన్నించబడతాయి. మా పాపాలు మన్నించబడినప్పుడు దేవుని యొక్క కృప మా జీవితంలోనికి వచ్చి ఇలా మేము ఆశీర్వాదాలు పొందుతాం. అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది, పాపములు మన్నించబడినప్పుడు దేవుని దీవెనలు వస్తాయి. దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి దేవుడు ఇంతగా ఆయన దీవించారు అని తెలుసుకుంటుంది అన్నమాట. తెలుసుకొని ఆమె తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమె ఆ నిజమైన దేవునితో సంబంధాన్ని పెట్టుకొని ఆమె నిజమైన దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుని యొక్క వివేకాన్ని పొంది షేబా దేశాన్ని ఆమె సమర్థవంతంగా పరిపాలిస్తుందన్నమాట. చూడండి, సొలొమోను విజ్ఞాన వాక్కులు వినడానికి వచ్చి సొలొమోను కంటే గొప్పవాడైన దేవుణ్ణి తెలుసుకొని రక్షణలోకి వస్తుంది. ఒక రాజు ఒక రాణిని రక్షణలోకి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని రక్షణలోకి తీసుకొని రావచ్చు కదా, ఒక టీచర్ ఇంకొక టీచర్ని రక్షణలోకి తీసుకొని రావచ్చు. మీరు స్కూల్లో పనిచేస్తే అన్యులైన టీచర్లను రక్షణలోకి తీసుకొని రావచ్చు మీ విజ్ఞాన వాక్కుల వల్ల. ఒక నర్స్ ఇంకొకరిని తీసుకొని రావచ్చు కదా.
ఏం నేర్పిస్తున్నారు సొలొమోను రాజు ద్వారా దేవుడు మనకి? నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది, ముఖ్యమైనది రక్షణలోకి ఆ రాణి వచ్చిందనమాట. అందుకే యేసు ప్రభు ఆయనను తృణీకరిస్తూ ఉంటారనమాట. పరిసయ్యులందరూ ఆయన ఎగతాళి చేస్తూ ఉంటారు, ఆయన వాక్యం యొక్క విలువను తెలుసుకోలేకుండా ఉంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో తీర్పు దినాన వాళ్ళు అడుగుతారు యేసు ప్రభుని ఒకసారి, ఏంటి ఒక గుర్తు చూపించు, నువ్వు దేవుడి కుమారుడు అంటే గుర్తు చూపించంటే, మీకు గుర్తులు కావాలా? విశ్వాసులైన మీకు గుర్తులు కావాలా? యోనా గుర్తు తప్ప ఇంకొక గుర్తు మీకు ఇవ్వబడదు అని చెప్పి, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెందకుండా ఉంటే తీర్పు దినాన దక్షిణ దేశపు రాణి మిమ్మల్ని ఖండిస్తుంది. సొలొమోను విజ్ఞాన వాక్కులు వినడానికి ఆమె ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి సొలొమోను విజ్ఞాన వాక్కులు విని ఆమె నిజమైన దేవుణ్ణి తెలుసుకొని రక్షణలోనికి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ దక్షిణ దేశపు రాణి తెలుసుకుంది సొలొమోను కంటే గొప్పవాడిని. ఆ గొప్పవాడే యేసు ప్రభు అన్నమాట. ఒక వ్యక్తి విజ్ఞాన వాక్కులు వినడానికి ఒక రాణి, ఉన్నత స్థానంలో ఉన్న రాణి 2000 మైళ్ళు ప్రయాణం చేసి ఒంటెల మీద మంచులో తడుస్తూ అడవుల్లో ప్రయాణం చేసి, అరేబియా అడవుల్లో మంచులో తడుస్తూ రాత్రి చలికి మరి ప్రయాణం చేసి, ఒక దినం ప్రయాణం చేసి రాత్రి పడుకొని మళ్ళీ లేవాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి. 2000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చి సొలొమోను విజ్ఞాన వాక్కులు విన్నది ఆమె. అంతకంటే గొప్పవాడైన యేసు ప్రభు, దేవుని కుమారుడు నేనున్నాను, నా వాక్యాలు మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు ఆమె మిమ్మల్ని తీర్పు దినాన ఖండించదా? ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అడగదా అని ప్రభు అంటున్నారనమాట. కనుక మనం స్త్రీలందరికీ చెప్తున్నాను, మీ హృదయం ఎలా ఉండాలంటే, మరియ తల్లిని జ్ఞాన పాత్ర అంటారు. జ్ఞానం ఏంటి చెప్పండి? ఈ బైబిల్ గ్రంథమే జ్ఞానం, పరలోక జ్ఞానం అన్నమాట. మరియ తల్లి జ్ఞాన పాత్ర అంటే ఆమె హృదయం నిండా దేవుని యొక్క జ్ఞానం ఉందన్నమాట. 3 సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నమ్మ జ్వాకీము ఆమెని దేవాలయంలో కానుకగా సమర్పిస్తారు. నవంబర్ 21న కానుక మాత పండుగ జరుపుకుంటున్నాం కదా. జ్వాకీం అన్నమ్మలు మరియ తల్లిని 3 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఇస్తే 14 సంవత్సరాల వయసు వరకు దేవాలయంలో వేద పండితులు చెప్పే ఈ పాత నిబంధన అంతా విని ఆమె ధ్యానించి పాటించి హృదయంలో దాచుకున్నారన్నమాట. ఆ వాక్యం ఆమె దాచుకున్నారు కనుక 14 సంవత్సరాలప్పుడు లూకా సువార్తలో గాబ్రియేల్ దూత చెప్తాడు, నువ్వు అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవుని కృప పొందావు కనుక నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తుంది. ఏ హృదయంలో వాక్యం ఉంటుందో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తాడు. ఎంత వాక్యం ఉంటే అంత. మీరు ఊర్లలో చూడండి, నేను కూడా ఊరు నుంచి వచ్చాను. కోడి గుడ్లు ఉన్నప్పుడు కోడి కూర్చొని పిల్లలు వచ్చేస్తాయి కదా పొదిగినప్పుడు. మరి వాక్యం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ వస్తారనమాట. అప్పుడు మీలో కూడా మీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తాడు. ఒకప్పుడు మరియ తల్లి గర్భంలోంచి పుట్టిన యేసు మన నోటి నుంచి పుడతాడు. మరియ తల్లిని నిజంగా గౌరవించేవాళ్ళు ఈ బైబిల్ గ్రంథం అంతా మీ హృదయంలో దాచుకొనండి. పునీత అగస్టిన్ గారు అంటారు, మరియ తల్లి ముందుగా యేసు ప్రభుని మనస్సులో గర్భం ధరించింది. యేసు ప్రభు వాక్యం కదా, చిన్నప్పటి నుంచి వింటూ ఉంది కదా, అప్పుడు ఆ వాక్యం మనసులోకి వెళ్ళి తర్వాత హృదయంలో గర్భం ధరించింది, తర్వాత తన గర్భంలో గర్భం ధరించింది. తల్లులందరూ కూడా మీరు షేబరాణిలాగా దేవుని వాక్యాన్ని మీరు హృదయంలో దాచుకోండి. లూకా 1:38, ప్రభా నాకు కూడా ఇది జరుగునుగాక, నీ మాట చొప్పున నీ చిత్తమే జరుగునుగాక. మీ పిల్లలకి వాక్యం చెప్పండి. పిల్లలకి లేవగానే ఉదయం గుడ్ మార్నింగ్ యేసయ్యా అని కీర్తన 23 చదివించండి. పాత నిబంధనలో మంచి ప్రార్థన. పడుకునేటప్పుడు గుడ్ నైట్ యేసయ్యా అని కీర్తన 91 చదివించండి. ఇదిగో ఈ బైబిలే యేసు ప్రభు అని ఆయన మీద చేయి పెట్టుకొని పడుకోవడం మీరు నేర్పించండి. రోజు ఒక కీర్తన, ఒక అధ్యాయం నేర్పించండి. పిల్లలకి మనం ఇచ్చే అమూల్యమైన కానుక యేసు ప్రభువే. మీ హృదయంలో ఉన్న విశ్వాసం మీ పిల్లల్లో పోయాలి. పాలిచ్చే వయసులో నుంచి అది తల్లి బాధ్యత. మరియ తల్లిని గురించి ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడంటే, ఆమె తన కుమారుని గురించి 30 సంవత్సరాలు దినము రాత్రి శ్రమ పడింది. 12 సంవత్సరాల వయసు లోపల
పాత నిబంధన అంతా కుమారుడికి నేర్పించింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అందుకే ఆయన వేద పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ శిలువ మీద ఇచ్చిన సందేశం, ఇదిగో నా తల్లి, తల్లులైన మీరందరూ నా తల్లిలాగా, నమ్మకమైన తల్లిగా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని నమ్మకంగా దేవుని జ్ఞానంతో పెంచండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బైబిల్లో అనేక మంది స్త్రీల ద్వారా మేము ఎలా ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక క్రైస్తవ స్త్రీగా మీ కొరకు ప్రకాశించాలో నేర్పించారు. అన్యురాలైన షేబా దేశపు రాణి సొలొమోను రాజు వాక్యాల్ని వినడానికి 2000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఆయనకి దేవునితో ఉన్నటువంటి సంబంధం ద్వారానే ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని పొందాడు అని సొలొమోన్ని వెతకడానికి వచ్చిన ఆమె ప్రభువా మిమ్మల్ని తెలుసుకొని రక్షణలోనికి వచ్చి మీ యొక్క జ్ఞానంతో, మీ సహవాసంతో ఆమె సమర్థవంతంగా తన దేశాన్ని పాలించింది. మేమందరం కూడా మీతో సంబంధాన్ని పెట్టుకొని మీ నుండి జ్ఞానాన్ని పొంది సమర్థవంతంగా ప్రభువా మీరు మాకిచ్చిన పాత్ర వహించడానికి, తల్లిగా, భార్యగా, బిడ్డగా ఏ పాత్ర అయినా మీరు మాకిచ్చారు, అది సమర్థవంతంగా నిర్వహించే కృప, పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మరి ఎలా షీబా దేశపురాణి జ్ఞానాన్ని కలిగి ఉందో అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం మాకు దయచేయండి, వాక్య జ్ఞానం దయచేయండి. ప్రతి తల్లి తన బిడ్డకి ప్రతిరోజు వాక్యాన్ని నేర్పించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.